ఫస్ట్ బిగినింగ్లో చూసుకున్నట్టయితే ఈ 2 వారాల్లో గమనించినట్టయితే 2 టైమ్స్ మీరు జైలు జీవితం అనుభవించారు. అది కొంచెం మిమ్మల్ని కుంగదీసినట్టుంది. సార్, వాస్తవంగా చెప్పాలి అని అంటే బాహ్య ప్రపంచానికి చూస్తున్న ప్రేక్షకులకి ఆ భావం కలిగిందేమో కానీ అంతఃకరణ శుద్ధిగా చెప్పాలని అంటే నాకు జైల్లో నుంచే నా బిగ్ బాస్ హౌస్ ప్రస్థానం ప్రారంభం అవడం శ్రీకృష్ణ జన్మస్థానం నుంచి ప్రారంభం అవుతున్నట్టుగా భావించాను సార్ నేను. ఓకే. నాకు చాలా సంతోషంగా అనిపించింది. హౌస్ని ఒక కార్నర్లో నుంచి చూస్తున్నప్పుడు నేను ఏంటి గ్రహించగలను, ఎలాంటి అవకాశం నాకు దొరికిందో దాని యొక్క గొప్పతనం నాకు మాత్రమే తెలుసు. కష్టాలనేవి ఎప్పుడూ వస్తాయి, వాటిని అధిగమించిన వెళ్ళిన వాడికే ఫలితం దక్కుతుందని ప్రగాఢంగా విశ్వసించే వ్యక్తిని నేను. జైలు జీవితాన్ని నేను అనుభవించినా కూడా అక్కడ లభించిన కొన్ని పాఠాలని గుణపాఠాలని నేను చాలా బాగా ఉపయోగించుకున్నాను సార్. సంజనాతో ఏం చెప్పారంటే రిలీజ్ కావడానికి నేను బిగ్ బాస్తో మాట్లాడటం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరు ఏం మాట్లాడారు బిగ్ బాస్తో? సార్, బిగ్ బాస్తో నేను ఒక 10 నిమిషాల పాటు ధర్మాధర్మాల విచక్షణ గురించి, ఆడపిల్ల గురించి, అక్కడ జైలు వాతావరణం గురించి, ఆగ్రహ నిగ్రహాల గురించి నేను ఆయనతో మాట్లాడాను సార్. నేను మాట్లాడిన 10 సెకండ్లలో యాదృచ్ఛికంగానో యాక్సిడెంటల్గానో ఇంటెన్షనల్గానో ఆయన తను విడిపించారు. వెంటనే నేను బాత్రూమ్కి వెళ్తున్నాన్ని నా టవల్ అది అక్కడ పడేసి పరిగెత్తుకొని వచ్చాను. ఎందుకంటే నేను విడుదల అవుతున్నప్పుడు సంజనాతో నేను చెప్పలేదు. అంటే ఆ ఉత్సాహంలోనో ఆనందంలోనో వీళ్ళందరూ నాకు ఇంప్రెస్ అయిపోయారు, నన్ను బయటికి తీసుకెళ్ళిపోతున్నారు, లేకపోతే అలసట్లోనో త్వరగా స్నానం చేసేసి కాసేపు విశ్రాంతి పొందాలనో నేను తనకు చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాను. తను నొచ్చుకుంది ఆ విషయానికి. సో తన విడుదల అవుతున్నప్పుడు పరిగెత్తు రావాలని అక్కడికి వచ్చాను. నేను బిగ్ బాస్తో మాట్లాడానని చాలా అత్యుత్సాహంతో తనతో చెప్పాను. ఈ అత్యుత్సాహంలో నేను అనుకున్నది ఒకటైతే నేను చెప్పింది మరొకటిగా అక్కడ ప్రొజెక్ట్ అయింది. నానిగారు అడిగినప్పుడు నేను ఆ విధంగా నేను అనలేదని నేను చెప్పాను. అయితే అక్కడ మాట్లాడిన మాటకి ఆ భాషలో భావం నేను చెప్తేనే ఆయన రిలీజ్ చేశారనే భావం కలగడం వల్ల నానిగారు ఓ వేసుకున్నారు. అది కాస్త నాకు మానసికంగా నాకు కాస్త బాధ అనిపించింది. అయినా కొన్నిసార్లు తెలిసి తప్పులు జరుగుతాయి, కానీ తెలియకుండా తప్పులు జరిగితే వాటిని పొరపాట్లు అనుకోవచ్చు. పొరపాట్లకు మనం సర్దుబాట్లు చేసుకోగలం, తప్పుల్ని మనం ఒప్పులుగా మార్చుకోగలం. పాపాలకైతే పరిహారం చేసుకోవాలేమో కానీ పొరపాట్లకు అక్కర్లేదని నేను భావిస్తున్నాను సార్. ఇప్పుడు హౌస్లో అండి సెలబ్రిటీస్ అంతా ఒక యూనిటీ మెయింటైన్ చేస్తున్నారని ఏమన్నా అనిపించిందా మీకు? అది అనిపించింది సార్. సెలబ్రిటీస్ అంతా అని నేను అన్ను. ఒకరిద్దరు స్మాల్ గ్రూప్ని ఫామ్ చేశారు. గ్రూప్ అనడం కన్నా గ్రిడ్ అనాలి, GRID, గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ కింద ఫార్మ్ అయ్యారు వాళ్ళు. ఆ గ్రూపు కొంత పవర్ఫుల్ గ్రూప్గా తయారైంది, నిర్ణయాల్ని ప్రభావితం చేసే స్థాయికి ఎదిగిందని నాకు అనిపించింది ఆ గ్రూప్. మిగిలిన వారు గ్రూప్ ఫామ్ చేయడానికి నాలాంటి వాళ్ళు ప్రోత్సహించినా మిగిలిన వారిలో భయమో ఆందోళనో గ్రూప్ ఫామ్ చేయగలిగే శక్తి తమ దగ్గర లేదని ఆత్మన్యూన్యత భావమో తెలియదు. కానీ మిగిలిన వారు వాళ్ళు ఫార్మ్ అయినంత త్వరగా ఒక జట్టును కానీ గుంపును కానీ ఏర్పరచుకోలేకపోయారు.